హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి భారత గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే హైయెస్ట్ అవార్డ్, అత్యుత్తమ పురస్కారం అదేంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే హైయెస్ట్ అవార్డ్. ఈ అవార్డుని మన తెలుగులో తీసుకున్న వారు ఎవరో చూద్దాం. బిఎన్ రెడ్డి గారు తెలుగు సినిమా తొలి నాళ్ళల్లో ప్రముఖ డైరెక్టర్. ఈయన దాదాసాహెబ్ అవార్డుని 1974లో తీసుకున్నారు. ఈయన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు. ఈయన ప్రముఖ డైరెక్టర్ తెలుగు సినిమా తొలి నాళ్ళల్లో. ఈయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని 1982లో తీసుకున్నారు. వీరి తర్వాత బి నాగిరెడ్డి గారు, విజయవాహిని స్టూడియోస్ అధినేత. ఆయన 1986లో తీసుకున్నారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఆయన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈయన 1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నారు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుండి. ఆయన తర్వాత డాక్టర్ డి రామానాయుడు గారు. ఈయన 2009వ సంవత్సరంలో భారత గవర్నమెంట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి సత్కరించారు. ఆయన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కె విశ్వనాథ్ గారు. ఈయన 2016లో భారత గవర్నమెంట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. ఇప్పటి వరకు మొత్తం మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి 6 మంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నారు. ఫస్ట్ బిఎన్ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, బి నాగిరెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ డి రామానాయుడు గారు, డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు. Thank you. Thank you for watching. Have a great day. Please subscribe for more Telugu cinema news and updates.